మెయిన్ ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మేము సింగపూర్లో లిటిల్ ఇండియాలోని సెరింగన్ రోడ్లో ఉన్న పురాతన హిందూ దేవాలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. సింగపూర్లో లిటిల్ ఇండియాలో నోవోటెల్ హోటల్లో స్టే చేశాం. అక్కడి నుంచి శ్రీనివాస పెరుమాళ్ ఆలయము 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. లిటిల్ ఇండియాలో నోవోటెల్ హోటల్ లాంటి అనేక హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఇక్కడ సరవణ భవన్, కోమలా విలాస్, అన్నపూర్ణ వంటి అనేక వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి. అంతేకాదు అనేక నాన్ వెజిటేరియన్ హోటల్స్ మరియు చైనీస్ రెస్టారెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సింగపూర్ కరెన్సీ డాలర్స్లో ఉంటుంది. $1 ఇండియన్ కరెన్సీలో 62.48. శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయ చరిత్ర 1800 చివరి నాటిది. భారతదేశం నుండి వలస వెళ్లిన అర్చకులు అత్యంత సాంప్రదాయ పద్ధతిలో ఆచారాలను నిర్వహిస్తున్న ఒక విలక్షణమైన దక్షిణ భారత దేవాలయం ఇది. ఈ హిందూ దేవాలయం పారర్ పార్క్ MRT స్టేషన్ సమీపంలో ఉంది. శ్రీ అరుణాచల పిల్లే, శ్రీ కోట పెరుమాళ్ పిల్లే, శ్రీ రామస్వామి పిల్లే, శ్రీ అప్పస్వామి పిల్లే, శ్రీ చొక్కలింగం పిల్లే మరియు రామస్వామి జమీందారు వంటి ప్రభావవంతమైన కమ్యూనిటీ నాయకులు వీరందరి సన్నిహిత సంబంధాలు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఏర్పాటు చేయబడిన గర్భాలయాలు గొప్ప శిల్పకళా అలంకారాల నుండి ఊరేగింపు, దేవతల ఆరాధన కోసం నిర్మించిన అలంకరించబడిన మండపము, స్తంభాల మండపము మరెన్నో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ జరుపుకునే కొన్ని ప్రధాన పండుగలు బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకదేశి మరియు పురటాసి శని. ఈ ఆలయానికి సింగపూర్లోని భారతీయ సమాజంలో ప్రత్యేకించి తమిళ సమాజంలో గొప్ప ఆదరణ ఉంది. ఈ మందిరం సింగపూర్ జాతీయ స్మారక చిహ్నం. పండుగ రోజు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఉచిత భోజనంతో పాటు మంచి రద్దీ కూడా ఉంటుంది. ప్రపదంగా ఈ ఆలయం నరసింహ ఆలయంగా ఉండేది. కాలక్రమేణా దానిని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయంగా మార్చారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత వెంకటేశ్వరుడు, సమీపంలో లక్ష్మీ, హనుమంతుడు, గణేశుడు, సుబ్రహ్మణ్యం మొదలైన వారు కూడా ఉన్నారు. శ్రీ శ్రీనివాస్ పెరుమాళ్ ఆలయం త్రైపూసం మురుగన్ను గౌరవించే పండుగకు వేదిక. ఇది తమిళ చంద్ర నెలలో వస్తుంది. ఇది జనవరి చివరి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో ఉంటుంది. భక్తులు వారి చెంపలు లేదా నాలుకల లోహపు స్కేబలతో కుట్టుకుని నెమలీకలతో అలంకరించబడిన కావడిని తమ శరీరాలు కట్టుకుని ఆలయానికి ఊరేంపుగా నడిచి వస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేవాలయాన్ని పునరుద్ధరించే హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం క్రమం తప్పకుండా పునరుద్ధరణ కొనసాగిస్తోంది. సింగపూర్లోని హిందూ సమాజానికి ముఖ్యంగా విష్ణు భక్తులకు ఈ ఆలయము ప్రసిద్ధ ప్రార్థనా స్థలము. శ్రీనివాస పెరుమాళ్ ఆలయం తెరిచే సమయాలు ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు. శనివారం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు. మీరు మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.
ఇవి మా ఈనాటి సింగపూర్లో లిటిల్ ఇండియాలో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయ విశేషాలు. మరో సందర్శనాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.